సాయి కుమార్ అనుకున్నప్పుడు మేము ముందు సాయి రవి గారు అనుకున్నాం, పొడుగ్గా పెడదాం. అవును. సో పొడుగ్గా పెట్టి సేమ్ అతని వాయిస్ బేస్ వాయిస్ కదా, సో అక్కడ అనుకొని పేల గొంతు అంటే వాడు ఇలా చూసి నువ్వు పేల గొంతు అని చెప్పి ఇలా మాట్లాడిద్దాం అనుకున్నాం. షార్ట్స్ కూడా ఇలా పెట్టి చేద్దాం. బట్ సాయి రవి గారు ఎందుకు అప్పుడు బిజీగా ఉండో ఏదో మొత్తానికి ఆయన మాకు డేట్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది. సో నేను మళ్ళీ సాయి కుమార్ గారికి కొట్టా, సార్ మీ ఫ్యామిలీ తప్పితే ఈ పాత్ర వేరే వాళ్ళు చేయలేరు, ఇది నేను పర్టికులర్గా వాయిస్ మీద రాసుకున్న పాత్ర అంటే. సాయి కుమార్ గారు కొద్దిగా తటపటాయించారు, అనిల్ ట్రాక్ అదిరిపోయింది. బట్ ఇది నా మీద నేను వేసుకునే సెటైరు. పోలీస్ స్టోరీ అనేది ఒక 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 ఫిలిం క్లాసిక్ తెచ్చిన ఫిలిం, అది నేను దాని మీద జోక్ చేసినట్టు ఉంటుందా అని అంటే లేదు సార్, ఇది మీకు మేమిచ్చే ఎలివేషన్, సో మీకు మేమిచ్చే ట్రిబ్యూట్, అలా ఫీల్ అవ్వండి. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. ఫస్ట్ నుంచి అదేంటి సాయి కుమార్ గారిని అలా అంటున్నాడు వీడు అనే ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే బౌన్స్ అవుతారో ఆడిటోరియం అంతా ఒక ఎరప్ట్ వస్తుంది అని చెప్తే ఆయన కొద్దిగా హాఫ్ హార్టెడ్గానే వచ్చి చేసేసారు. పాపం చేసినప్పుడు కూడా ఒక 1% 2% డౌట్ ఉంది ఆయనకి. ఎప్పుడైతే రిలీజ్ అయ్యి మార్నింగ్ షో ఆయనకు వచ్చే కాల్ చేసి, అబ్బాయి అమ్మా అనిల్ నువ్వు రైట్ అమ్మా, నువ్వే రైటు, నేను కొద్దిగా డౌట్ పడ్డాను కానీ ఎస్ కరెక్ట్గా కుదిరింది, ఎక్కడా తప్పు జరగలేదు, నాకు చాలా హ్యాపీ అని చెప్పి ఆయన. మొదటి సినిమాలో కూడా చేశారు పటాస్, అందులో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర. సో అందుట్లో పోలీస్ ఆఫీసర్ సీరియస్, ఇది కామెడీ చేసాం. సో అదే ఆ ఎడ్జ్ ఆయన కూడా ఆలోచించింది. మనం కూడా ఇంత ముందు చేసాం కదా ఇంత మంచి పవర్ఫుల్ రోలు, మిస్ఫైర్ అవుద్దా అంటే లేదు అద్భుతంగా వర్కౌట్ అవుతుంది సార్, ఎందుకంటే మీ వాయిస్కున్న ఇది దాని మీద కామెడీ చేస్తున్నాం, దాన్నే మీరు ఎలివేట్ చేసి చెప్తున్నారు కదా.